ఒక దివ్య జననం ఆవిర్భవిస్తోంది. కామధేనువు, దివ్య గోవు, మృదువైన తెల్ల కాంతిలో తేలియాడుతూ ప్రబోధమవుతుంది. ఆకాశ దేవతలు శ్రద్ధతో ఈ దృశ్యాన్ని చూస్తూ నిలిచిపోయారు. కామధేనువు వెలుగుతో నిండి బ్రహ్మాండ సముద్రాన్ని ప్రకాశింపజేస్తుంది. ఇది అంతర్జాలమంతా వ్యాపించే ఒక దివ్య ఆరంభానికి సంకేతంగా ఉంది. ముని వశిష్ఠుని ఆశ్రమంలో కామధేనువు ప్రశాంతంగా విశ్రమిస్తుంది. ఈ మధ్యకాలిక వర్షాభావంలో గ్రామస్థులు నీరు లేక విలపిస్తూ, వశిష్ఠుని దయ కోసం ప్రార్థిస్తారు. వశిష్ఠుడు కామధేనువు వద్దకు వెళ్లి సహాయం కోరినప్పుడు, ఆమె కరుణతో తలూపి ఆశ చూపుతుంది. ఆమె ఆకాశాన్ని చూస్తూ తలెత్తగానే మేఘాలు ముదురుతాయి. మృదువైన వర్షం కురుస్తూ పొలాలను పచ్చగా మార్చుతుంది. ప్రజలు ఆనందంతో సంబరాలు జరుపుకుంటారు. కామధేనువు జీవనాన్ని పునరుద్ధరించిన ఆధ్యాత్మిక శక్తిని చూసి గ్రామస్థులు ఆశ్చర్యపోతారు. కాని రాజు విశ్వామిత్రుడు, గర్వభరితుడు, తన సైన్యంతో వశిష్ఠ ఆశ్రమం వైపు నడుస్తాడు. అతడి ముఖంలో ఉన్న హేళన, అధికార భావం అతని గోవును ఆక్రమించాలనే ఉద్దేశాన్ని వెల్లడి చేస్తుంది. వశిష్ఠ ఆశ్రమంపై వెలుగుపడుతుంటే, విశ్వామిత్రుడు అడుగుపెట్టి కామధేనువు మీద తన హక్కును ప్రకటిస్తాడు. కామధేనువు నాది కావాలి అని గర్జిస్తాడు. వశిష్ఠుడు ప్రశాంతంగా ప్రతిస్పందిస్తాడు. ఆమె స్వర్గానికి చెందినవారు, మహారాజా. ఆమె ఇక్కడ ప్రేమతో ఉంటుంది. రాజు సైనికులు సూర్యకాంతిలో మెరుస్తూ ఆశ్రమాన్ని ఆక్రమించేందుకు ముందడుగేస్తారు. కామధేనువు తలెత్తి నిలబడుతుంది, ఆమె కళ్ళలో దేవశక్తి మెరుస్తుంది. ఆమె శరీరం నుండి వెలువడే దీప్తిమంతులైన యోధుల దళం వెలుగుతో, గాలితో, అగ్నితో, మెరుపుతో నిండి ముందుకు సాగుతుంది. ఆశ్రమ సమీపంలో జరిగిన యుద్ధంలో కామధేనువు యోధులు మరియు రాజు విశ్వామిత్రుడి సైన్యం మధ్య ఘర్షణ జరుగుతుంది. భూమి కంపిస్తుంది. చివరికి, విశ్వామిత్రుడు పరాజయాన్ని చవిచూసి వెనుదిరుగుతాడు. వనంలో శాంతంగా పశుపాలన చేస్తూ ఉన్న కామధేనువు, ఎవరో సహాయమనేదంటూ చేసే శబ్దాలు విని స్పందిస్తుంది. ఆమె సున్నితమైన అడుగులతో తెలియని దిశగా నడుస్తుంది. అక్కడ అడవి ఆత్మలు నల్ల మంత్రాల వల్ల బంధించబడి పీడితులై కనిపిస్తారు. కామధేనువు తన తలలలో వెలుగు ప్రసరిస్తూ మంత్రగత్తె మాయను ధ్వంసించేందుకు సిద్ధమవుతుంది. ఆమె కిరణాల నుండి వెలువడిన వెలుగు చీకటిని చీల్చి ఆత్మలను విడుదల చేస్తుంది. ఆత్మలు సంబరంగా నర్తించుకుంటూ కామధేనువును ధన్యవాదాలతో చుట్టుముట్టుతారు. వారు ఆమెకు ఒక ప్రకాశించే విత్తనాన్ని ఇస్తారు, ఇది పునర్జన్మకు సంకేతంగా ఉంటుంది. కొన్ని నెలల తర్వాత మళ్లీ వర్షాభావం గ్రామాన్ని తాకుతుంది. కామధేనువు విత్తనాన్ని గుర్తుచేసి వశిష్ఠునికి చెబుతుంది, ఇది గ్రామ మధ్యలో నాటండి. విత్తనాన్ని నాటగానే అక్కడ ఒక బంగారు చెట్టు జన్మిస్తుంది, ఇది ఆకలి, వ్యాధికి పరిష్కారం లభించే ఫలాలతో నిండి ఉంటుంది. ప్రజలు మళ్లీ ఆనందంగా సంబరాలు జరుపుకుంటారు. కథకుడు చెబుతాడు, కామధేనువు కృప మరొకసారి గ్రామాన్ని రక్షించింది. ఆ సమయంలో ఇంద్రుడు స్వర్గం నుండి దిగి వచ్చి ఆమెకు దేవతల మధ్య స్థానం ఇవ్వాలని అడుగుతాడు. కాని కామధేనువు తన తలదించుకుని చెబుతుంది, నా హృదయం ఈ భూమిలో ఉండే ప్రజలతోనే ఉంటుంది. నేను వారి రక్షణ కోసం ఇక్కడే ఉంటాను. ఆమె ప్రేమామృతం భూమిని తాకుతుంది. ఆమె త్యాగభావం, రక్షణాత్మక నమ్మకం, ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచి ఉంటుంది.